ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ వేడి అప్పుడే మొదలైపోయింది. ఈరోజు కొడాలి నాని గారు మాట్లాడుతూ, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ అయితే ఇవ్వాలి, ఎక్కడ కానీ వెనక్కి తగ్గకూడదు, అక్రమ కేసులు పెడతారు, తగ్గకండి, మహా అయితే ఏమవుతుంది 3 నెలలు జైలు పెడతారు, తర్వాత చేసేదేం లేదు, మళ్ళీ సరే మనం బయటకు వస్తామని చెప్పేసి కేడర్లో ఒక ఉత్సాహాన్ని నింపే స్పీచ్ కూడా ఇచ్చాడు కొడాలి నాని గారు. అదేవిధంగా ఏపీలో స్థానిక ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతున్నటువంటి టైంలో రాజకీయ సమీకరణలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే అధికార కూటమిలోని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీడీపీకి చెందినటువంటి కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చాంశమైంది. రేపల్లె నియోజకవర్గానికి చెందినటువంటి గూడపాటి శ్రీనివాసరావు ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని వైసీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, గూడపాటి శ్రీనివాస్ గారిని వైసీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసి ప్రజలకు మంచి సేవ చేస్తారనే పూర్తి నమ్మకం ఉంది. ఆయనకు పార్టీ అన్ని వేళలా అండగా కూడా ఉంటుంది. ఆయన్ను పార్టీ కుటుంబ సభ్యుడిగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అయినటువంటి రేపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థి అంటే మోహన్ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలి అని చెప్పేసి అప్పుడే అతనికి సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మోహన్ అనే వ్యక్తికి, ఆయనకి వీళ్ళందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, గూడపాటి శ్రీనివాసరావు గారి చేరికతో రేపల్లె పట్టణంలో పార్టీ మరింత బలపడుతుంది అని చెప్పేసి వైసీపీ ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది. సో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆహ్వానిస్తాడు. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ ఎవరైతే అధికారులు ఉంటారో ఆ పార్టీలోకి వలసలు వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్, అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ఇప్పటికే చాలామందికి అర్థమైపోయినలా స్థానిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇతర పార్టీల కీలక నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నాడు. మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఏమంటే విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి రీఎంట్రీ అని చెప్పేసి కూడా వినబడుతుంది. సో ఈ సినారియో మొత్తాన్ని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా వలసల పర్వం ఉండే అవకాశం కూడా ఉంటుంది. అధికార పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరే నాయకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.